నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు మనతో పాటు ప్రముఖ టెక్నాలజీ ఎక్స్పర్ట్ శ్రీధర్ నల్లమోతు గారు ఉన్నారు. హలో శ్రీధర్ గారు. శ్రీధర్ గారు, ఐబొమ్మ 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 ఎటు చూసినా కానీ ప్రజెంట్ ఇదే ట్రెండింగ్లో ఉంది. చాలా రోజుల నుంచి ఆల్మోస్ట్ ఒక వీక్ డేస్గా ఈ టాపిక్ అనేది జరుగుతూ ఉంది, కానీ ఎటువంటి కన్క్లూజన్ లేని పరిస్థితుల్లో ఉంది. ఏంటి ఐబొమ్మ నెక్స్ట్ ఏం జరగబోతుంది? లైక్ అంటే పైరసీ అనేది చాలా దారుణం, అది ఇండస్ట్రీకి చాలా పెద్ద దెబ్బే. బట్ అయినా కానీ కొంతమంది ఐబొమ్మ రవి గారిని చాలామంది సపోర్ట్ కూడా చేస్తున్నారు, ఎందుకంటే థియేటర్ వరకు వెళ్లకుండా మాకు తను హెల్ప్ చేస్తున్నారు అని చెప్పేసి. అసలు ఈ పైరసీ అనేది ఆగే ఛాన్స్ ఉందా, లేకపోతే ఈ యాప్ అనేది ఇంకా టెక్నాలజీ పెరిగి ఇలానే కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉందా? ఒకటండి, మీరు ఐబొమ్మాన్ని ఒక పర్టికులర్ కేసును చూస్తున్నారు కానీ ఓవరాల్గా పైరసీ ఇష్యూని మనం చూడాల్సి ఉంటుంది. పైరసీ ఇష్యూని ఏ విధంగా టెక్నాలజికల్గా వచ్చేటప్పటికి స్టాప్ చేయడానికి, పర్మనెంట్గా స్టాప్ చేయడానికి పాసిబుల్ కాదు. ఎందుకంటే ఐబొమ్మనే తీసుకుందాం. సో ఇక్కడ ఒక యాప్ని మనం ఇక్కడ బ్లాక్ చేస్తున్నాం, అతను పట్టుకొని ఉన్నాం. ఇప్పుడు ఏంటి, అదే టెక్నాలజీని యూజ్ చేసి సర్వర్స్లోకి హ్యాక్ అయ్యి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐబొమ్మ రవి ఏం చేస్తున్నాడంటే, అతనికి హ్యాకింగ్ చేత కాదు. ఏం చేసేవాడు, వేరే వాళ్ళని ఎవరినో కొంతమంది హ్యాకర్స్కి హైర్ చేసుకొని, ఎవరైతే థియేటర్లో సినిమా రిలీజ్ అవ్వడానికి రేపు సినిమా రిలీజ్ అవుతుంది అనుకుంటే కనుక ఈరోజు సర్వర్లో ఉంటుంది ఫైలు. ఎవరి సర్వర్లో ఉంటుంది? క్యూబ్ వాళ్ళ సర్వర్లో కావచ్చు, లేకపోతే కనుక పోస్ట్ ప్రొడక్షన్ సర్వర్లో కావచ్చు ఉంటుంది. ఆ సర్వర్లో వాడే సాఫ్ట్వేర్ దాంట్లో అవుట్డేటెడ్ ఉంది అనుకోండి. ఉదాహరణకి విండోస్ 11 ఇప్పుడు నడుస్తుంటే, లేదా విండోస్ సర్వర్ 2024 నడుస్తుంటే కనుక సర్వర్ 2003 2008 పాత వెర్షన్స్ వాడుతూ ఉంటారు వీళ్ళు. సో ఇప్పుడేంటి, నేను హ్యాకర్ని ఎగ్జాంపుల్గా నేనేం చేస్తాను, ఆ ఫైల్ కాపీ చేసుకురావడం, అంటే రిలీజ్ కాబోతున్న సినిమా ఒక 4 GB ఫైల్ ఉంటే దాన్ని కాపీ చేసుకురావడం యాజ్ ఎ హ్యాకర్గా నాకు రవి లాంటి వాళ్ళు ఒక టాస్క్ ఇస్తారు. సో మీరు కాపీ చేసుకొస్తే మీకు 2 lakhs రూపీస్ ఇస్తామని అమౌంట్ ఇచ్చేస్తారు. సో నేనేం చేస్తాను, ఆ సర్వర్ ఏం వాడుతున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని వెర్షన్ చూసుకుంటాను, ఐడెంటిఫై చేస్తాం కొన్ని పద్ధతుల ద్వారా. చేసిన తర్వాత అక్కడుండే లూప్ హోల్స్ని ఐడెంటిఫై చేసి, ఓకే ఈ సర్వర్ అవుట్డేటెడ్ వెర్షన్, దీంట్లో VLC పేరులో ఒక బగ్ ఉంది, ఓకే దీన్ని ఈ బగ్ని బేస్ చేసుకొని ఈ చిన్న కోడ్ పంపిస్తే కనుక సో లోపల C డ్రైవ్ D డ్రైవ్ వీటన్నిటిని కూడా నేను యాక్సెస్ చేయగలుగుతానని చెప్పేసి అని హ్యాకింగ్ నాలెడ్జ్ అనేది నాకు ఉంటుంది. ఎక్స్పర్ట్స్ అంటారు, ఎక్స్పర్ట్స్ని యూజ్ చేసేసి అలా ఎంటర్ అవుతాం. ఎంటర్ అయ్యేసి ఇప్పుడు ఏమైంది, రేపు మార్నింగ్ థియేటర్లో ప్లే అవ్వాల్సిన మూవీ నాకు ఈ రోజు వచ్చేటప్పటికి సర్వర్లో నుంచి నేను కాపీ చేసుకున్నా. కాపీ చేసుకుని నేనేం చేస్తాను, రవికి ఇస్తాను. రవికి ఇచ్చినప్పుడు రవి ఏం చేస్తాడు, దాన్ని హోస్టింగ్ సర్వర్ అంటే బేసికల్గా మనం ఐబొమ్మ అనే వెబ్సైట్ను యాప్ను పైన చూస్తున్నాం, కానీ అది టైప్ చేసినప్పుడు వచ్చే యాప్ను చూస్తున్నాం, కానీ మనం దాన్ని ఓపెన్ చేసినప్పుడు కేవలం ibomma.com అని ఇలా ఓపెన్ చేసినప్పుడు కేవలం వెబ్సైట్ పేరు మాత్రం మనం చూస్తున్నాం. దాని వెనక డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే కనుక అది దాని హోస్టింగ్ అంటాం. సో హోస్టింగ్ని ప్రొవైడ్ చేసేవాడు. హోస్టింగ్ అంటే ఏం లేదు, మన కంప్యూటర్లో ఇప్పుడు ఫోన్ ఉందనుకోండి, ఇంటర్నల్ మెమరీ కార్డ్ ఇలా అంటారు కదా, అలా హోస్టింగ్ అనుకోండి. హోస్టింగ్ అలాగా డేటా స్టోర్ అయ్యే లొకేషన్ హోస్టింగ్ అంటాం. సో డేటా స్టోర్ అయ్యే లొకేషన్ ఎక్కడ ఉంటుందంటే కనుక బేసికల్గా డిజిటల్ ఓషన్ అని కానీ ఇలా రకరకాల హోస్టింగ్ సర్వీసెస్ ఉంటాయి. సో కొన్ని మోస్ట్ ఆఫ్ ద వచ్చేటప్పుడు యూఎస్లో ఉంటాయి. సో యూఎస్లో హోస్టింగ్ సర్వర్ ఉంటే వాళ్ళకే పోలీస్ డిపార్ట్మెంట్ ఇది సినిమా, ఇది ప్రొడ్యూసర్స్ నుంచి మా కంప్లైంట్ వచ్చింది, ఇది రిమూవ్ చేయండి అని హోస్టింగ్ వాళ్ళకి మనం లెటర్ పెడితే కనుక వాళ్ళు వెంటనే తీసేయగలుగుతారు. దాన్ని DMCA నోటీస్ అంటాం, డిజిటల్ మిలియన్ కాపీరైట్ యాక్ట్ అంటాం. సో DMCA నోటీస్ వాళ్ళకి పంపిస్తే కనుక యూఎస్లో ఉన్న సర్వర్ అయితే దే హానర్ ద రిక్వెస్ట్. సో ఇతను ఏం చేస్తున్నాడు తెలివిగా, కరేబియన్ ఐలాండ్ అని చెప్పేసి యుఎస్కి కాంటినెంట్కి నియర్ బై ఉండే కొన్ని ఐలాండ్స్, సో అక్కడ హోస్ట్ చేస్తున్నాడు. ఇతను మాత్రమే కాదు, ప్రపంచంలో పైరసీ కంటెంట్ చేసేవాళ్ళు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వచ్చేటప్పటికి అక్కడ హోస్ట్ చేస్తారు. కరేబియన్ ఐలాండ్లో హోస్ట్ చేయడం వల్ల వాడికి వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు నేను DMCA నోటీసు పోలీసుల తరఫున పంపిస్తున్నాను కదా ప్రొడ్యూసర్ని, పంపించినప్పుడు యుఎస్ వాళ్ళైతే డిలీట్ చేస్తున్నారు, కానీ కరేబియన్ ఐలాండ్ వాళ్ళు డిలీట్ చేయరు. ఎందుకు డిలీట్ చేయరు అంటే కనుక మీ ప్రపంచం మొత్తం ఫాలో అయ్యే DMCA నోటీసు కరేబియన్ ఐలాండ్లో వర్తించదు. సో అతను ఆ ఫైల్స్ని వచ్చేటప్పటికి ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్లోనే ఎక్కడైనా హోస్టింగ్ సర్వర్స్లో అప్లోడ్ చేస్తే యుఎస్ వాళ్ళు DMCA నోటీస్ని హానా చేస్తారు. DMCA నోటీస్ నాట్ ఓన్లీ యుఎస్, ప్రపంచవ్యాప్తంగా కూడా ఏదైనా కాపీరైట్ కంటెంట్ ఉంటే దాన్ని టేక్ డౌన్ చేయడానికి, అంటే హోస్టింగ్ సర్వర్ నుంచి డిలీట్ చేయడానికి సంబంధించి ప్రపంచం మొత్తంలో అన్ని దేశాల సర్వర్స్ వచ్చేటప్పుడు దే హానర్ ద DMCA నోటీసు. కానీ ఇక్కడ
కరీబియన్ ఐలాండ్ వచ్చేటప్పటికి వాళ్ళు డిఎంసీఏ నోటీస్ని హానర్ చేయరు. అందుకనే ప్రపంచం మొత్తం మీద చాలా మంది పైరేట్ కంటెంట్ హోస్ట్ చేసే వాళ్ళు కరీబియన్ ఐలాండ్లో హోస్ట్ చేస్తారు. సో అక్కడ వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ ఉండే స్థానిక చట్టాలు, మేము మా దేశం యొక్క చట్టాలను మాత్రమే హాని చేస్తాం కానీ ప్రపంచంలో మిగతా వాటిని మేము పట్టించుకోమని చెప్పేసి అనేది వాళ్ళ పాలసీ, అక్కడ ప్రభుత్వం పాలసీ. అందుకని వాళ్ళేంటి, మా దేశంలో చట్టాలేంటి, కరీబియన్ ఐలాండ్లో చట్టాలేంటి, మా దగ్గర మా యొక్క హోస్టింగ్ స్పేస్ తీసుకుంటూ మాకు కొంత బిజినెస్ యాక్టివిటీ కల్పిస్తూ వీళ్ళంతా కూడా యాక్టివిటీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ యొక్క ప్రయోజనాలు కాపాడటం మా బాధ్యత అన్నట్లుగా వీళ్ళు ఆ దేశం వాళ్ళు ఇలాంటి పైరేటెడ్ కంటెంట్ వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, సో ఇంత నెట్వర్క్ ఉంటుందా బ్యాక్ సైడ్? ఉంటుంది. ఓకే, సో అందుకని ఏంటంటే మీరు చాలా కాలం క్రితం చూస్తే కనుక ఐబొమ్మకు సంబంధించేలాగా మీరు మమ్మల్ని పట్టుకోలేరు, సో అది ఇది అని చెప్పేసి ఛాలెంజ్ చేస్తున్నాడు. సో పట్టుకోలేరంటే కనుక ఇతను ఏదో చాలా గొప్ప అని కాదు, అక్కడ మెయిన్ బేసికల్గా పట్టుకోవడం పెద్ద సమస్య కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు పట్టుకున్నారు అనుకోండి, పోలీసులు పట్టుకున్నారు అనుకోండి, పోలీసులు పట్టుకున్నప్పుడు ఏం జరుగుతుంది, దాన్ని కోర్టుకి సబ్మిట్ చేయడానికి ప్రాపర్ ఎవిడెన్సెస్ కావాలి, లీగల్ పర్వ్యూ కావాలి. సో లీగల్ పర్వ్యూ కోసం పోలీసులకు ఆల్రెడీ వీళ్ళు ఆపరేట్ చేస్తున్న ఎప్పుడో తెలుసు, ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నా తెలుసు. కాకపోతే ఇంటర్పోల్ సహకారం తీసుకొని అట్ ద సేమ్ టైం విదేశాలు అక్కడ చట్టాలకు తగ్గట్లుగా ఉండి చేసుకొని ఇక్కడ కోర్టుకు సబ్మిట్ చేయడానికి సంబంధించి ఎవిడెన్సెస్తో సహా కావాలి అంటే కనుక ఈ లిమిటేషన్స్ ఉన్నాయి కాబట్టి అతను తప్పించుకొని తిరుగుతున్నాడు. అంతేగాని అతను నేను కనపడను అని చెప్పేసి అనుకునే టైప్ కాదు. పోలీసులకి అతని గురించి మొత్తం సమాచారం తెలుసు. లీగల్ పర్వ్యూలో అక్కడ చట్టాలకు తగ్గట్లుగా ప్రొవిజన్స్ వీటన్నిటిని బేస్ చేసుకొని ఆలస్యమైన తప్పించి అది అతను గొప్పతనం అయితే కాదు. కానీ సార్ నిజంగా ఇది నేను అసలు అన్ఎక్స్పెక్టెడ్, లైక్ అంటే ఒక పైరసీ వెనకాల ఇంత పెద్ద నెట్వర్క్ ఉంటుంది అనేది నాకు ఒక సర్ప్రైజ్. కానీ వాళ్ళని సేవ్ చేయడానికి కూడా కొన్ని టీమ్స్ ఉంటాయి అని చెప్పేసి మేబీ వాళ్ళు అంత ధైర్యంగా సవాల్ విసిరారు అంటే కూడా సో రీజన్ లేకపోలేదు. అండ్ కానీ సార్ ఇంత జరుగుతున్నా కానీ తను అసలు నోరు విప్పట్లేదు అని చెప్పేసి చాలా మంది చెప్తూ ఉన్నారు పోలీస్ ఆఫీసర్స్. అతని ధైర్యం ఏంటంటారు? అంటే ఒకటండి, ఈ మధ్య పోలీస్ ఇన్వెస్టిగేషన్లో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఏం జరుగుతున్నాయి అంటే చాలామంది క్రిమినల్స్ వచ్చేటప్పటికి ఎంత ఇది చేసినా కానీ, ఒత్తిడి చేసినా కూడా, ఇంటరాగేట్ చేసినా కూడా వాళ్ళు నోరు తెరిచి మాట్లాడకపోతే కనుక వీళ్ళు ఏం చేయలేరని చెప్పేసి ఇది ఒకప్పుడు లాగా 3rd degrees ఇలాంటివి నడవట్లా ఒక రకంగా చెప్పాలంటే కనుక. సో అందువలన అది కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే కాన్సెప్ట్ వచ్చిన తర్వాత, హ్యూమన్ రైట్స్ అనే థింగ్స్ అనేది వచ్చిన తర్వాత వాస్తవంగా చెప్పాలి అంటే కనుక నేరస్తులు దాన్ని ఆధారంగా చేసుకుని వీళ్ళు నన్ను ఏమీ చేయలేదని చెప్పేసి అనే విధంగా కూడా ఒక టైప్లో ఇలాగ నోరు విప్పకపోవడం ఇలా జరుగుతూ ఉంది. సో కాకపోతే ఏంటంటే పోలీసులు ఇంకా డిఫరెంట్ మెరిట్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉంటాయి. మెల్లగా వచ్చేటప్పటికి ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఒక 2 రోజులు అటు ఇటు అయినా కూడా మొత్తం బయటకు వచ్చే స్కోప్ ఉంది. ఆల్రెడీ అతనికి బెట్టింగ్ యాప్స్ ఇలాంటి వాటితో కొన్ని సంబంధాలు ఉన్నాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి సంబంధించి కూడా ఈడీ కనుక ఎంటర్ అయితే ఈడీలో భారీ స్థాయిలో బెట్టింగ్ యాప్స్ నుంచి అతనికి డబ్బులు వచ్చినాయి అన్న విషయం కూడా తెలుస్తూ ఉంది ప్రాథమికంగా మన డీటెయిల్స్ ప్రకారం. సో బెట్టింగ్ యాప్స్ నుంచి పైరేటెడ్ కంటెంట్ అనేది మనం చూస్తే చాలా చిన్న ఆస్పెక్ట్ అండి. అతను బెట్టింగ్ యాప్స్ ద్వారా సంపాదించింది అది నిరూపితమైతే కనుక భారీ మొత్తంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే కనుక మామూలు చిన్న విషయం కాదు, మొత్తం దేశం కదిలి వస్తుంది. ఆ టైప్ ఆఫ్ కేసు కింద అవుతుంది అది. సో ఎందుకంటే అతను ఏం చేస్తున్నాడు, సినిమా హోస్ట్ చేస్తున్నాడు. హోస్ట్ చేసినప్పుడు ఐబొమ్మకి మీరు వెళ్ళి చూసినప్పుడు మీకు ఫ్రీగా వస్తుంది. సో మీరేమనుకుంటున్నారు, నాకు ఫ్రీగా వస్తుంది అనుకుంటున్నారు. కానీ ఏం జరుగుతుంది, ఐబొమ్మలోకి వెళ్తే ఒక యాప్ మీరు ఇన్స్టాల్ చేసేటప్పుడు ఒక బెట్టింగ్ యాప్ది యాడ్ వస్తుంది, క్లిక్ చేయమని చెప్పేసి వస్తుంది. క్లిక్ చేశారనుకోండి ఒక యాప్ ఇన్స్టాల్ చేయమంటుంది. మీరేమనుకుంటారు, సినిమా చూడాలంటే ఈ యాప్ ఇన్స్టాల్ చేయాలి, ఏమవుతుందిలే ఫ్రీగానే చూస్తున్నారు కదా ఇన్స్టాల్ చేస్తారు. ఇన్స్టాల్ చేసినప్పుడు ఈ బెట్టింగ్ యాప్ ర్యాట్ అంటే రిమోట్ అడ్మినిస్ట్రేషన్ టూల్గా పనిచేస్తుంది. అంటే మీ ఫోన్ మీ చేతిలోనే ఉంటుంది కానీ మీకు తెలియకుండా మీ ఫ్రంట్ కెమెరా నుంచి ఫోటోలు తీయగలుగుతుంది, మీకు తెలియకుండా బ్యాక్ కెమెరా నుంచి ఫోటోలు తీయగలుగుతుంది, మీ కాంటాక్ట్స్ని మొత్తాన్ని కాపీ చేసుకొని కాంటాక్ట్లో మెసేజ్ పంపించగలుగుతుంది. ఎవ్రీథింగ్ మీ ఫోన్లో ఉండే మొత్తం కంటెంట్, ఫొటోస్, వీడియోస్, లొకేషన్, మైక్రోఫోన్ మొత్తాన్ని కూడా ఇట్ కెన్ యాక్సెస్. ఏ యాప్, ఐబొమ్మ వాళ్ళ సినిమా చూసేటప్పుడు అక్కడ కనపడే యాడ్లో మనం చూసినప్పుడు ఇన్స్టాల్ చేసే యాప్ ఉంటుంది చూసారా, అది మీ ఫోన్ ఒక రకంగా హ్యాక్ చేసినట్టు లెక్క. అంటే యూజర్లు ఏమనుకుంటున్నారు, ఏం జరగలేదు నేను సినిమా హ్యాపీగా చూసానే దీంట్లో ఉన్నారు. మోస్ట్ ఆఫ్ అతని దగ్గర 50 lakhs పీపుల్ యొక్క ఐడీస్ ఉన్నాయి అని చెప్పేసి అంటున్నాడు. 50 లక్షల మంది ఎవరైతే కనుక రిజిస్టర్ అయ్యి ఉన్నారు ఐబొమ్మలో
ఆ 50 లక్షల మంది ఫోన్లు ఈరోజు అర్జెంటుగా ఫ్యాక్టరీ రీసెట్ చేసుకుంటే కానీ ఇది అవ్వదు. లేకపోతే వాళ్ళ ఫోన్లు తెలియకుండానే ర్యాట్ ఇప్పుడు కూడా నిరంతరం రన్ అవుతూ ఉండొచ్చు. సో ఇది చాలా డేంజరస్ థింగ్. ఎందుకంటే మనం ఏమనుకుంటున్నామంటే కనుక పైరసీ సినిమా పైరసీ అది ఇది అని చెప్పేసి అనుకుంటున్నాం. 50 lakhs పీపుల్ ఫ్రీగా చూడలేదు. 50 lakhs పీపుల్ యొక్క డేటా కూడా కాంప్రమైజ్ అయింది. నిరంతరం వాళ్ళ యాక్టివిటీస్ని బెట్టింగ్ యాప్స్ వాళ్ళు చూడగలుగుతూ ఉంటారు ఇప్పుడు. అబ్బబ్బబ్బబ్బా! నిజంగా ఇవి ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు సార్. నేను మర్చిపోయి వింటున్నాను. అబ్బా! ఇంత జరుగుతుందా అని చెప్పి నాకేదో ఛానల్‌లో చూస్తున్నట్టుంది మీరు మాట్లాడుతుంటే. ఇది ప్రాసెస్ చాలా చిన్నదేమో అనిపించింది కానీ బట్ చాలా పెద్ద ప్రొసీజర్ ఇదంతా. బట్ ఇదో పెద్ద మహాసముద్రమే అనుకోవచ్చేమో మనం కదా? ఖచ్చితంగా అంటే పైరసీ ఏంటంటే పైరసీ ఎవరో కూడా మల్టిపుల్ థింగ్స్ ఉంటాయండి. దురదృష్టవశాత్తు ఒక ఇదేంటి మనం ఇప్పటివరకు లీగల్ ఆస్పెక్ట్స్ ఇవన్నీ మాట్లాడుకున్నాం కానీ పైరసీ రిలేటెడ్ ఎందుకు జనాలు చూస్తున్నారు, మీరు స్టార్టింగ్లో ఉన్నారు, ఎందుకు జనాలు చూస్తున్నారు అనే దాంట్లో కూడా ఒకటి చాలా దారుణమైన థింగ్ ఏంటంటే ఎప్పుడైతే ఫిల్మ్ ఇండస్ట్రీ ఒకప్పుడు వచ్చేటప్పటికి ప్రతి హీరో సంవత్సరానికి ఒక కనీసం 4 సినిమాలు బాగా ఎక్కువగా చేశారంటే 10 సినిమాలు చేస్తూ ఉండేవాళ్ళు. ఎప్పుడు షూటింగ్స్లో ఎక్కడ చోట బిజీగా ఉండేవాళ్ళు. ఈ 10 సినిమాల వలన ఏమైంది, ఈ 10 సినిమాల వలన రెమ్యూనరేషన్ తగ్గించుకునేవాళ్ళు. 10 సినిమాలు ఉన్నాయి కాబట్టేసి ఇప్పుడు మనం నెలకి ₹1,00,000 సంపాదించేదానికి సంవత్సరం మొత్తం ఒక 10 లక్షలు సంపాదించేసేసి మిగతా 11 నెలలు ఖాళీగా ఉండటం ఎలాగో ఇప్పుడు చేస్తున్న ఏంటి జనాలు నెలకు 1,00,000 కష్టపడి సంపాదించడం మానేసి నాకు ఒకేసారి ఒక 100 కోట్లు రావాలి లేదా 50 కోట్లు రావాలి అని చెప్పేసి అని ఒక సినిమా చేసేసి మిగతా 11 నెలలు ఖాళీగా ఉంటున్నారు లేదా 10 నెలలు ఖాళీగా ఉంటున్నారు. ఇప్పుడు ఏమైంది, ఇంత కాస్ట్ పెట్టాలి అంటే కనుక హీరోకి, డైరెక్టర్కి, హీరోయిన్కి, క్యాస్టింగ్కి వీళ్ళందరినీ తీసుకెళ్లి విదేశాల్లో షూటింగ్ చేయాలంటే కనుక అక్కడ ఉండే టీమ్స్, నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను జర్నలిస్ట్గా పనిచేస్తున్నా, మమ్మల్ని తీసుకెళ్ళటానికి వాస్తవం జర్నలిస్టులు ఇప్పుడైతే తగ్గిన జర్నలిస్టులకు వచ్చేటప్పటికి మొత్తం అన్ని రకాలు ఏది 5 స్టార్ హోటల్స్ దగ్గర నుంచి ట్రాన్స్పోర్టేషన్ దగ్గర నుంచి ఫస్ట్ క్లాస్ ఏసీ దగ్గర నుంచి అన్ని ప్రొవైడ్ చేస్తారు. ఇన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలంటే కనుక ప్రొడ్యూసర్ ఆరిపోక ఏం చేస్తాడు? సో ప్రొడ్యూసర్ ఆరిపోకుండా ఉండాలంటే కనుక టికెట్ రేట్లు 1,500 2,000 ఫస్ట్ రోజు పెట్టేసేసి జనాల నుంచి పీక్కుంటూ ఉంటారు. మరి జనాలు ఏం చేస్తున్నారు, మాకు వచ్చే ఆదాయంలో ఎంత పెట్టేసి మీ సినిమా చూడలేమని చెప్పేసి పైరసీకి వెళ్తున్నారు. సో ఈ ప్రాబ్లం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే కనుక బికాస్ ఆఫ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. ముఖ్యంగా చెప్పాలి అంటే కనుక హీరోస్, హీరోయిన్స్, డైరెక్టర్స్ మాకు అంతంత వస్తేనే మేము యాక్ట్ చేస్తామంటే మీరు ఎక్కువ సినిమాలు చేయండి, మీ యొక్క రెమ్యునరేషన్ తగ్గించుకుంటే కనుక ప్రొడ్యూసర్ మీద భారం తగ్గిద్ది, జనాల మీద భారం తగ్గిద్ది. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫంక్షన్, ఆడియో ఫంక్షన్ నడుస్తుంది, ప్రీ రిలీజ్ ఫంక్షన్ నడుస్తుంది అనుకోండి, వచ్చి మా ప్రేక్షక దేవుళ్ళు అని చెప్పేసి నాకు దండం పెడతారు. మీరు ప్రేక్షక దేవుళ్ళని దండం పెడుతున్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మళ్ళీ 1,500 2,000 అని చెప్పేసి అని టికెట్ పెట్టేసి వాళ్ళ నుంచి పీక్కొని తింటున్నారు. అంతే కదా జరుగుతుంది. మరి పైరసీ ఎలా జరుగుతుంది? అదే కదా, నిజమే. టికెట్ కాస్ట్లో కూడా దీని ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. అందుకేనేమో సార్ చాలా మంది మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ పీపుల్ చాలా మంది కూడా ఇమ్మడి రవిని సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే థియేటర్కి వెళ్తే మేము టికెట్ కాస్ట్ కంటే కూడా పిల్లలకి ఇంటర్వెల్లో ఇప్పించే పాప్కార్న్ కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటివి ఐబొమ్మ అనేది మేము యూజర్స్, మేము చాలా హ్యాపీగా యూజ్ చేస్తున్నాము. సో మాలాంటి వాళ్ళకి నిజంగానే ఇది ఒక పెద్ద విషయం అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అండ్ అతను అరెస్ట్ వాళ్ళకి కరెక్ట్ కాదు అని కూడా చెప్తున్నారు. అలా అని ఇంత పెద్ద ఇండస్ట్రీలో కోట్లు పెట్టి వీళ్ళు సినిమాలు తీసినప్పుడు ఈ పైరసీ అనే దాన్ని మనం డెఫినెట్గా ఎంకరేజ్ చేయాలి. అదొకటండి, ఎంకరేజ్ చేయకూడదు. అంటే నిజంగా ఎవరికైనా కూడా ప్రాక్టికల్గా చెప్పాలంటే థియేటర్కి వెళ్ళి మంచి క్వాలిటీలో చూడాలని ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది బేసికల్గా. కాకపోతే అక్కడ మీరు అన్నట్లు పాప్కార్నే తీసుకోండి. నాకు ఆల్మోస్ట్ కొన్ని థియేటర్స్ వాళ్ళు నా క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు అక్కడ. ₹10 యాక్చువల్లీ పాప్కార్న్ దాని యొక్క ఒరిజినల్ కాస్ట్ అయ్యేది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్లో వచ్చేటప్పటికి ₹10. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ప్రాఫిట్ తీసుకున్నాడు, మహా అయితే దాన్ని ₹40 అమ్మొచ్చు, ₹50 అమ్మొచ్చు. 150, 200, ₹300 ఏంటండి ఒక బకెట్ ఆఫ్ పాప్కార్న్? ₹10 పాప్కార్న్ ఎన్ని రెట్లు అంటే ఎలాంటి రెగ్యులేషన్ లేకుండా ఇప్పుడు ఏమైంది, పాప్కార్న్ అమ్మే వాళ్ళు ఎవరో ఉండదు మళ్ళీ అక్కడ. ఎవరన్నా థర్డ్ పార్టీ చిన్న వెండర్కి ఏమన్నా ఇస్తున్నారంటే అది ఉండదు. అక్కడ ఏం చేస్తారంటే కనుక ఎవరో వెండర్ వచ్చి పెట్టుకున్నాడు అనుకోండి, 50% మాకు ఇవ్వాలి అంటారు. 50% ఎవరికి ఇవ్వాలి అంటే కనుక థియేటర్ వాళ్ళకి ఇవ్వాలి. థియేటర్ వాళ్ళు ఎవరంటే కనుక థియేటర్స్ అని కొనుక్కొని వచ్చేటప్పటికి ఈ ప్రొడ్యూసర్స్లో కొంత సిండికేట్. అంటే ఎవరు సంపాదిస్తున్నారు, ఈ ప్రొడ్యూసర్స్ థియేటర్స్ అన్ని కబ్జా చేసేసి ఎవరికి చిన్న వీళ్ళకే షోస్కి లేకుండా చేసి, సో చిన్న సినిమా వస్తే ఆడన పరిస్థితి, పెద్ద సినిమాలో హైయర్ ఎలివేషన్ చేసి ఫంక్షన్స్ పెట్టి ఒక చిన్న ఫంక్షన్ నిర్వహించాలి అంటే కనుక
ఒక ఈవెంట్ నిర్వహించాలంటే ఇళ్లలో పెళ్లి లాంటివి చేయాలంటేనే కనీసం 20 లక్షలు ఖర్చు అయింది. అలాంటిది భారీ మొత్తంలో ఒక ఈవెంట్ చేయాలంటే కనుక కనీసం ₹1,00,00,000 ₹2,00,00,000 అవుతాయి. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మళ్ళీ ఈ జనాల నుంచి లాగుతారు. ఎస్ బా కానీ సార్ ఇక్కడ మీరు ఎవరిని సమర్థిస్తున్నారు ఇంతకీ? ఎవరిని సమర్థించట్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి దాళ్ళు తప్పులు కరెక్ట్గా ఎతికి పట్టుకోకపోతే ఒకటే ఆడియన్ సమర్థించాం అనుకోండి, ఆడియన్ సమర్థిస్తుంటే కానీ ఆడియన్ దే ఆర్ లూజింగ్ ద డేటా. ఫోన్లు హ్యాకింగ్ రకరకాలు నడుస్తూ ఉంటాయి. సో ఆడియన్దే తప్పు ఉంది. రెండోది అన్నిటికంటే ఆ తప్పు చేయడానికి ప్రేరేపిస్తుంది ఎవరంటే కనుక ఏ సినిమా వాళ్ళైనా మీకు తెలియదండి. ఏ సినిమా వాళ్ళైనా మీరు చూడండి, మీరు జస్ట్ ఒక 10 మందో 15 మందో వచ్చి మా సినిమా ఇండస్ట్రీ మా ప్రయోజనాలు అంటారు. కానీ ఈ 10 మంది ఇక్కడ ఈరోజు మీటింగ్లో కూర్చున్న తర్వాత వెళ్ళిన తర్వాత ఈ 10 మంది ఒకళ్ళనొకళ్ళు తొక్కేయాలని చూసుకుంటారు. సో సింపుల్గా ఈ 10 మంది మేము కలెక్టివ్గా ఉన్నామంటారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా దారుణమైన థింగ్ ఏంటంటే వాళ్ళ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు మాత్రమే మా సినిమా ఇండస్ట్రీ కాపాడబడాలంటారు. సెకండ్ వాళ్ళ సినిమా రిలీజ్ అయిపోయేసి థియేటర్స్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇక ఎవరు బతికినా చచ్చిపోయినా కానీ మాకు సంబంధం లేదు అన్నట్లుగా. ఇది మాత్రం నిజం సార్. అంటే ఇది యాజ్ ఏ శ్రీధర్ నల్లమూర్తి గారుగా చెప్పారు నాకు తెలీదు. ఒక ప్రీవియస్ మీరు ఒక జర్నలిస్ట్గా కూడా ఉన్నారు కాబట్టి సో అలా చెప్పారో నాకు తెలీదు. ఇదైతే 100% నిజం. ఎప్పుడైతే కనుక మా సినిమా బతకాలి, మన సినిమా బ్రతకాలి అని చెప్పేసి చాలా మంది చెప్తూ ఉంటారు. వన్స్ సినిమా రిలీజ్ అయ్యి థియేటర్లోకి వెళ్ళిన తర్వాత నువ్వెవరో నేనెవరో. అంతే. ఇది పెద్ద ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీలో చేస్తున్న థింగ్. నాట్ ఓన్లీ ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ కానివ్వండి, హీరోస్ కానివ్వండి, ఎవరైనా ఇదే దందా. కానీ ఇక్కడికి వచ్చేసరికి చాలా మంది ఇప్పుడు రాజమౌళి గారు కానివ్వండి, చిరంజీవి గారు కానివ్వండి, చాలా మంది ఆర్టిస్టులు రెస్పాండ్ అయ్యారు ఈ విషయం మీద, ఐబొమ్మ గురించి. మాకు చాలా అన్యాయం జరుగుతుంది, మా సినిమాలకు చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అని చెప్పేసి. సో ఫైనల్గా ఇండస్ట్రీలో ఇలాంటి పైరసీలు తగ్గాలి అంటే డెఫినెట్గా టికెట్ కాస్ట్ మీద కూడా ఇంపాక్ట్. ఖచ్చితంగా టికెట్ కాస్ట్ అనేది తగ్గించుకోవాల్సిందే. కాకపోతే ఏంటంటే ఒక వెర్షన్ ఇండస్ట్రీ నుంచి ఒక వెర్షన్ ఏంటంటే మిగతా ఇండస్ట్రీలో ఒక సోప్ తయారు చేసేవాడు నా సోప్ కాస్ట్ ఎంత ఉందో వాడు పెట్టుకునే హక్కు వాడుకున్నప్పుడు మా సినిమాలకు మేము రేట్ ఎందుకు పెట్టుకోకూడదు అని చెప్పేసి అనే విధంగా ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంది. వాస్తవంగా ఒక సామాన్యుడి ఎంటర్టైన్మెంట్గా ఎప్పటి నుంచో ఎన్నో దశాబ్దాలుగా వచ్చేటప్పటికి గవర్నమెంట్ రెగ్యులేషన్ అనేది సినిమా ఇండస్ట్రీ మీద ఉంది. దాంట్లో వాస్తవంగా చెప్పండి వీళ్ళు చెప్పేది కరెక్టే. యూ కెన్ డిసైడ్ కాస్ట్, కానీ ఆ డిసైడ్ చేసేటప్పుడు ఇంతకాలం గతంలో ఒక సినిమా నచ్చితే 4 సార్లు వెళ్ళి చూసేవాళ్ళం. ఇప్పుడు ఒక్కసారి చూస్తానికి చాలా బడ్డెన్ కనిపించేలా తయారు చేసుకుంటే ప్రేక్షకుడికి నష్టం కాదు, మీకే నష్టం. ఇప్పుడు జనాలు చూసేవాళ్ళు తగ్గిపోతే ఎవరికి నష్టం? ఎందుకు జనాలు చూసేవాళ్ళు తగ్గిపోతున్నారు, రిపీటెడ్ ఆడియన్స్ ఎందుకు తగ్గిపోతున్నారు అన్నది కనీసం ఎప్పటికైనా ఆలోచించుకోకపోతే ఆటోమేటిక్గా ఇండస్ట్రీనే కొలాప్స్ అయిపోతుంది. ఎవరో కాదు, ఈరోజు ఒక బాగా హైప్ తీసుకొచ్చేసి ఈవెంట్లు పెట్టేసి అబ్బా నా సినిమా అల్టిమేట్ అని చెప్పేసి బాగా పబ్లిసిటీ చేసుకున్నాళ్ళు. ఆ సినిమా ఒక 5-6 రోజులు ఆడొచ్చు, లేదా 10 రోజులు 15 days ఆడొచ్చు. కానీ మిగతా 99% మంది దే ఆర్ గోయింగ్ టు ఫెయిల్యూర్. ఎందుకు? బికాస్ మీరు రేట్లు ఎక్కువ పెట్టారు కాబట్టి, ప్రేక్షకులకు అంత ఆర్థిక స్తోమత లేదు కాబట్టి ఆటోమేటిక్గా మీరు రేట్లన్నా తగ్గించాలి, అట్ ద సేమ్ టైం ప్రేక్షకుల ఆదాయం అన్నా పెరగాలి. ఈ రెండింటిలో ఏదో జరిగితే ఇండస్ట్రీ కాపాడబడింది. అంతేగాని మేము రేట్లు ఎలానే పెడతాము, మీరు వస్తే వచ్చి చూడండి అంటే కనుక మేము చూడమంటారు, ఓటీటీలో చూసుకుంటా ఉంటారు. ఎవరు నష్టపోతారు? డెఫినెట్గా ప్రొడ్యూసర్సే నష్టపోతారు కదా. సార్ ఫైనల్గా సినిమా టికెట్ల రేట్లు తగ్గించడం కానివ్వండి, సామాన్యుడికి అందుబాటులో ఉండేలాగా థియేటర్స్లో మనం అనుకున్నట్లే ₹10 పాప్కార్న్ వాళ్ళ బెనిఫిట్ కోసం ₹500 అమ్మకుండా మినిమంలో తగ్గించి ఎవరైనా కొనుక్కునే విధంగా పెట్టడం కానివ్వండి, ఇలాంటి చేంజెస్ అన్ని చేస్తే నిజంగానే ఈ పైరసీ అనేది మనం కొంతలో కొంత అరికట్టగలం. 100%. ఎందుకంటే జనాలు ఎవరైనా కానీ థియేటర్లోకి వచ్చి చూడాలనుకుంటారండి. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది హోమ్ థియేటర్ పెట్టుకున్నా, బాగా కొద్దిగా డబ్బున్న హోమ్ థియేటర్ పెట్టుకున్నా ఒకళ్ళు ఇద్దరు చూస్తాను కూడా అంత ఇంట్రెస్ట్ ఉండదు, కిక్ ఉండదు. ఎందుకంటే ఒక సినిమా ఆడేటప్పుడు అందరూ చప్పట్లు కొడుతుంటే మనం కూడా నవ్వుబుద్ధి అయితే చప్పట్లు కొట్టుకుంటుంది. సో ఇట్స్ ద గ్రూప్ కాన్షియస్నెస్. సో అందరితో కలిసి చూసేటప్పుడు వచ్చే మజా, ఎంజాయ్మెంట్ విడిగా ఒకళ్ళిద్దరము పెద్ద థియేటర్ ఇంట్లో హోమ్ థియేటర్ ఉన్నా కూడా అంత రాదు. కాబట్టి పీపుల్ థియేటర్లు చూస్తానికి ఇష్టపడతారు. మనకు తెలిసిన వాళ్ళే ఎంతో మంది ఇంట్లో హోమ్ థియేటర్స్ ఉన్నా కానీ ఎప్పుడు చూసినా చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా థియేటర్స్ వెళ్ళి చూసే సందర్భాలు మనకు తెలుసు. కాబట్టి ఏంటంటే థియేటర్లు రప్పించడానికి ప్రైసెస్ ఎంతో కొంత అఫోర్డబుల్గా వస్తే కనుక చాలామంది థియేటర్కి వచ్చి చూస్తానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా అది ఇండస్ట్రీకి హెల్ప్ అవుతుంది. రియల్లీ వండర్ఫుల్ శ్రీధర్ గారు. లైక్ అంటే చాలామందికి ఏంటంటే ఈ విషయం మీద చాలా క్లారిటీ రావాల్సి ఉంది. బట్ మీరు చెప్పిన కొన్ని రీజన్స్తో ఈ క్లారిటీ అనేది డెఫినెట్గా జనాలకి అర్థమవుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఇలాంటివి ఎంకరేజ్ చేయకూడదా అంటే డెఫినెట్గా 2 రీజన్స్ ఇక్కడ మీరు మాకు చాలా క్లియర్గా చెప్పారు. ఒకటి
టికెట్ల ధర తగ్గించడం అండ్ థియేటర్లో ఉన్న ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గించడం అండ్ అట్ ది సేమ్ టైం సామాన్యుడికి అందుబాటులో ఉండేలా ఏదైనా చేస్తే డెఫినెట్గా మిడిల్ క్లాస్ వాళ్ళే కాదు బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా వెళ్ళి థియేటర్లో హ్యాపీగా చూసుకునేలా ఉంటే డెఫినెట్గా ఈ ఐబొమ్మ లాంటివి కానీ మూవీ రూల్స్ లాంటివి కానీ ఇలాంటివన్నిటిని కూడా డెఫినెట్గా వీళ్ళు అరికట్టే పైరసీ అనేది దగ్గరికి రాకుండా చేయొచ్చు. ఎనీవేస్ థ్యాంక్ యూ శ్రీధర్ గారు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.